ఇరుగు సునీల్ కుమార్ ఎప్పుడు కూడా మంచి లగ్జరీ కార్లలో తిరుగుతారని చాలామంది అంటుంటారు. ఇన్ని పార్టీలు మారుతున్నటువంటి మీలాంటి రాజకీయ నాయకులకి ప్రజలు ఆదరిస్తారా? పదవి రాగానే మీ బాడీ లాంగ్వేజ్ మారిపోద్దట, ఎందుకు? తప్పు అని నేను అంటున్నా. అంటే ఇది కాంట్రవర్సీ అని కాదు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ పాలనలో ఏం రాలేదా వాళ్ళకి? మొత్తం మీద రాష్ట్రాన్ని దివాళా తీసి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. అంతేనండి, రేవంత్ రెడ్డి గారు మంచి నడిపిస్తున్నారు. ఒక షర్మిలమ్మ గారు పెట్టినటువంటి పార్టీలో పోటీ చేయకపోవడానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్లస్ తెలంగాణ రాష్ట్ర నాయకుల్ని ఆ పార్టీకి పనిచేసినటువంటి వారందరినీ కూడా గాలికి వదిలేసిండు. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేకుంటే వేరే పార్టీకి? చివరి నా తుది శ్వాస వరకు ఎవరైనా డబ్బు తీసుకొచ్చింది. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో ఇరుగు సునీల్ కుమార్ ఉన్నారు. పార్టీలు మారడానికి గల కారణం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు, పార్టీలో వారి భవిష్యత్ ఏంటి, కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సునీల్ కుమార్ గారు. నమస్తే గంగాధర్ గారు. బాగున్నారా? బాగున్నాండి. చెప్పండి, మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? మొట్టమొదట 1984 నుండి హై స్కూల్ దశలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగమైన ఎన్ఎస్సీ నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైందండి. దాని తదుపరి రాను ఇంటర్మీడియట్ ఆ స్థాయి వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయడం జరిగిందండి. తదనంతరం రాజశేఖర రెడ్డి గారి చేస్తున్న మంచి పనులకు ఆకర్షితుడై వారి మీద నా యొక్క అభిమానాన్ని పెంచుకొని మా యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఒక 2 ఎమ్మెల్యేల ద్వారా వారికి నేను పరిచయం కావటం, వారితో నా యొక్క ప్రయాణం సాగిందండి. వైఎస్ఆర్ గారితో. ఇదే క్రమంలో వైఎస్ఆర్ గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మీరు వైఎస్ఆర్ మరణాంతరం వైఎస్ఆర్ గారి ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై నేను కూడా దానిలో భాగంగా వారితో పనిచేసే అవకాశం మాకు దొరికింది. దాని తదుపరి సెకండ్ టైంలో మహానేత అర్ధాంతరంగా చనిపోవటం, దాని తదుపరి రాజకీయాలు వారి కుమారుడు మీద కేసులు రావటం, వారు జైలుకు వెళ్ళటం, పాదయాత్ర, వారు ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, వారి కుటుంబం మీద నాకున్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీని వీడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మీ డిజిగ్నేషన్, మీ పదవి ఏంటి? చూడండి గంగాధర్ గారు, వైఎస్ఆర్సీపీలో నేను మొట్టమొదట నాకు ఒక మండల ఇన్ఛార్జిగా ఇచ్చారండి నల్గొండ జిల్లాలో. ఆ మండల ఇన్ఛార్జి స్థాయి నుంచి జిల్లా కమిటీ మెంబర్గా, జిల్లాలో ఎస్సీ విభాగంకి ఒక 2 సార్లు అధ్యక్షునిగా, దాని తదుపరి రాష్ట్ర కమిటీలో జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా నాకు పనిచేసే అవకాశం ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పార్టీలో నాకు కలగటం నాకు ఎంతో సంతోషం అండి. అదేవిధంగా 2014లో ఒక జనరల్ స్థానమైన నల్గొండకు నేను షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నాకు బీఫామ్ ఇవ్వటం అది నాకు చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ లేదు. వైఎస్ఆర్సీపీయే కాకుండా వైఎస్ఆర్టీపీలో కూడా మీరు పార్టీ కండువా కప్పుకున్నారు. అందులో మీ పరిస్థితి ఏంటి? గంగాధర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన యొక్క తెలంగాణ విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి వెళ్ళటం, ఇక్కడ పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వలన వారి తనయ్య షర్మిలమ్మ రావడం, అప్పటి వరకు మేము న్యూట్రల్గా ఏ పార్టీలో చేరలేదండి. ఏ పార్టీలో కూడా మేము వెళ్ళలేదు. ఏదైతే షర్మిలమ్మ గారు రాగానే వారు పార్టీ పెట్టడం అని చెప్పేసి ఒక 15 మందిని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో నన్ను కూడా పిలవడం జరిగిందండి. పెట్టమ్మా, మాకు ఎటువంటి భవిష్యత్తు లేదు, మీరు వచ్చారు, మీ వెంట మేము ఉంటామని అన్నాము. వారు కూడా మమ్మల్ని గౌరవించి నాకు భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగిందండి. మీరు ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇలా పార్టీలు మారడం పట్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అసలు? సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళటం గల ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి కుటుంబం మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీలో పోయినామండి.
ఏదైతే ఇక్కడ తెలంగాణ విడిపోయి ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి వెళ్ళడం జరిగిందండి. ఆ ఆంధ్రాకి వెళ్ళిన క్రమంలో వాళ్ళ చెల్లి అయిన షర్మిలమ్మ గారు పార్టీ పెట్టాక వారి పార్టీలో కూడా జాయిన్ కావడం జరిగింది. వారు కూడా పార్టీని తీసివేయడం జరిగింది. ఇటు గత్యంతరం లేని పరిస్థితిలో మేము గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మా రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదే అభిమానంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి దాంట్లో కొనసాగాలి అనే ఆలోచనతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందండి. నేను ఒకటే సూటిగా చెప్పండి, ఇన్ని పార్టీలు మారుతున్నటువంటి మీలాంటి రాజకీయ నాయకులకి ప్రజలు ఆదరిస్తారా, నమ్ముతారా అసలు? ఒకటి గంగాధర్ గారు, మనము ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేసే అవకాశం దొరకలేదండి. ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో మనం పోటీ చేసే అవకాశం ఉండి ప్రజలకు మనం సేవ చేయని పక్షంలో ప్రజలు మనల్ని విస్మరిస్తారు. మనం ఇంతవరకు పార్టీ క్యాడర్లోనే పని చేసుకుంటూ వచ్చామండి. ఇంతవరకు మనకు ఎటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి అవకాశం రాలేదు. కాబట్టి ప్రజలు నమ్ముతారు అనే ఆలోచన నేను అనుకుంటున్నానండి. మీరు ఉంటున్నటువంటి పార్టీలల్లో గతంలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, వైఎస్ఆర్టీపీ కావచ్చు, అందులో కీలకమైనటువంటి పదవులు మీరు చేశారు. అంటే భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీలో జిల్లా బాడీ ఎస్సీసీలకు సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి పదవులే. అయినా కూడా మీకు ఎందుకు ఇలాంటి అవకాశం రావట్లే? అంటే వైఎస్ఆర్సీపీ బైఫర్కేషన్లో భాగంగా అటు పోవడం జరిగిందండి. నాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి, నల్గొండ అసెంబ్లీ నుంచి. నాకు వారు నన్ను గౌరవించారు. పార్టీ ఇక్కడ లేదు కాబట్టి మన పార్టీ మారేందుకు మనకు మారాం తప్ప అదే వైఎస్ఆర్సీపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఏ పార్టీ కూడా మారేవాళ్ళం కాదండి. పార్టీ అది లేదు. దాని తదుపరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందంటే ఆ తెలంగాణ పార్టీలో కొనసాగదాం అనే ఆలోచనలో మేము ఎంతో కష్టపడి పనిచేసాం ఒక 2 సంవత్సరాలు. సరే, షర్మిలమ్మ గారు కూడా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి మనం గౌరవించిందండి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా. కానీ ఆమె కూడా పార్టీని తీసివేసింది కాబట్టి గతంలో లేని పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ తప్పదు, మనకున్న ప్రత్యామ్నాయం అదే కానీ అని చెప్పేసి అభిమానంతో పార్టీలో వెళ్ళి పనిచేయాలి, ఒక కార్యకర్తగానే పనిచేస్తున్నామండి, అంతే. ఏ ఆశించి కాదు. సునీల్ గారు ఒక మాట చెప్పండి. ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఏంటి అంటే ఎవరైనా పార్టీ మారేటప్పుడు వారికి సూట్ కేసుల కొద్దీ డబ్బు ఆ పార్టీ అధినేతలు కావచ్చు, అధినేతలు కావచ్చు, వాళ్ళు ఇస్తారు అనేటువంటి అపోహ అవుతుంది. అది అపోహనా లేకుంటే నిజమా, వాస్తవం ఉంది అందులో? లేదండి గంగాధర్ గారు, అదంతా అపోహనే. మీకు ఎవరు ఇవ్వలేదా డబ్బు? నాకు ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేయలేదు. అభిమానంతో ఇంతవరకు. ఎవరైనా సునీల్కి సూట్ కేసులలో డబ్బులు ఇచ్చాము అని అంటే అది ప్రూఫ్ చేస్తే ఓకే అండి. ఎవరు చెప్పినా కూడా ప్రూఫ్ ఇచ్చినట్టు ఎవరైనా ప్రూఫ్ చేస్తే ఓకే. వీడియో మనది చాలా మంది చూస్తారు కాబట్టి. లేదు, ఇప్పుడు ఇంటర్వ్యూ ఎంతో మంది చూస్తారు. సునీల్కి మేము పార్టీ మారేటప్పుడు ఇంత డబ్బు ఇచ్చామని ఎవరైనా చెప్తే? లేదండి, ఎటువంటిది అయితే నాకు ఇంతవరకు ఎవరి దగ్గర నేను తీసుకోవాలి. అభిమానంతో నేను పార్టీలలో పనిచేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అండి. ఇంకొక పార్టీకి మనం వెళ్ళలేదు. ఎవరి దగ్గర డబ్బు ఆశించి మనం పని చేసే పరిస్థితి లేదు. సునీల్ డబ్బుకు అమ్ముడు పోడా? లేదండి, అటువంటిది లేదండి ఇంతవరకు కూడా. నా స్వయం శక్తిగా, నా సొంతగా నా పనులు నేను చేసుకుంటూ, చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, నేను కుటుంబాన్ని పోషించుకుంటూ, నన్ను నేను ఒక సొసైటీలో ఒక రాజకీయ నాయకునిగా నిలబడుతూ వస్తున్నాను తప్ప కానీ నేను ఎవరి దగ్గర డబ్బు ఆశించలేదు. ఎవరి దగ్గర కూడా నేను ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఎవరు పెద్ద మొత్తం తీసుకురాలేదేమో సునీల్ ఏకీభవించలే? లేదు, అట్లేం లేదు. అటువంటిది ఏం లేదు. మనం పైసల కోసం ఇవాళ రేపు రాజకీయాలు చేసే పరిస్థితి అది మన ఉద్దేశం కాదు. మనకి ఏమైనా ఒక సిద్ధాంతపరంగా మనం పనిచేయాలనే ఆలోచనతో రాజకీయాల్లో కొనసాగుతున్నాం. నమ్మొచ్చా అన్న సునీల్ అని? తప్పకుండా. గుండె మీద చేసుకుని చెప్పాలి. లేదండి, లేదు, అటువంటిది అయితే జరగలే. అటువంటిది ఎక్కడ కూడా మనం ముట్టుకోలేదు. ఆ స్థాయి నాయకులం కాకపోవచ్చు మనం. సరే, మీరు అన్నది కూడా ఒకవేళ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ నేను కాదనుకుంటున్నా. ఆ స్థాయిలో నాకు సూట్ కేసులు తీసుకొచ్చి ఇచ్చే అంత లీడర్ నేను కాదేమో నేను అనుకుంటున్నా. లీడర్ మీరు కానప్పుడు ఎవరు ఫోన్ చేసినా, ఎప్పుడు చేసినా కూడా ఢిల్లీ వెళ్ళాల్సినంత అవసరం ఏమొస్తుంది సునీల్కి? ఇప్పుడు ఒకటి గంగాధర్ గారు, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక సరే నాకున్న కొంత పరిచయాల వాళ్ళతోటి ఇక్కడ ఇదేదో నేషనల్ పార్టీ కాబట్టి ఏదన్నా కూడా ఢిల్లీ నుంచి రావాలి వీళ్ళకి కాబట్టి ఏదైనా నాకు అందులో ఏమైనా భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పేసి నాకు తెలిసిన కొంతమంది పెద్దల్ని పోయి ప్రాధాన్యపడుతూ వాళ్ళతో నేను టచ్లో, నేను కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పేసి వాళ్ళతో నా యొక్క పరిచయాలు పెంచుకుంటేందుకే పోతున్నాను తప్ప మరి అది ఇంకోటి ఏం లేదండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా విమాన ప్రయాణాలు బాగా చేస్తారట మీరు, ఎందుకు? అంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడం అనేది ఒక ట్రైన్ అనుకోండి 24 hours పడుతుంది. బస్సులో వెళ్ళలేము, కార్లో వెళ్ళలేము. ఫ్లైట్ అనుకోండి ఎవరో నా మిత్రులు లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళతోటి కలిసి మేము వెళ్తుంటాము. ఒకసారి వాళ్ళు ఉంటే వాళ్ళు బేర్ చేసుకుంటారు, లేకపోతే నేను బేర్ చేసుకుంటాను. అందరం కలిసి సమిష్టి ఒక 2-3 పోయి వస్తుంటాము. సునీల్ కుమార్ ఎప్పుడు కూడా మంచి లగ్జరీ కార్లలో తిరుగుతారని చాలామంది అంటుంటారు. ఆ లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి మీ కార్లు?
లేదండి, లగ్జరీ కార్లు అని ఏం లేదండి, నాకున్నది ఒకటే ఒక కారు. లగ్జరీ కార్లు అని లేదు, ఒకటే ఒక కారు. ఇక ఇవాళ రేపు ప్రతి ఒక్క సామాన్య మానవుని కూడా కారు అనేది అది కామను, ఇల్లు అనేది కామను. అదే రకంగా నాకు ఆ ఇల్లు అదే రకంగా ఉంది, నాకు ఒక సామాన్యమైన కారు ఉన్నది. ఎందుకంటే మనం బస్సులలో తిరిగి చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మనం ఆ ఒక కారు మాత్రమే ఉందండి నాకు. కారు ఉండొచ్చులే కానీ కొంచెం లగ్జరీ కారుగా మీరు. ఇక లగ్జరీ అంటే అది ఏదో ఇక మనకు ఉన్న స్తోమతను బట్టి మనం దాన్ని కొనుక్కోవడం జరిగింది. ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఒక్కో టైంలో మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీ పిల్లల శాలరీల కలిసి తీసుకుంటారంట, మీ అబ్బాయిల శాలరీల కలిసి, వాస్తవం అది? అంటే ఇప్పుడు మాకు ఇద్దరు బాబులండి. పెద్ద బాబు వచ్చేసి బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాడు, చిన్న బాబు వచ్చేసి ఇక్కడ జాబ్ చేస్తుంటాడు. నేను ఆల్మోస్ట్ ఆల్ నేను ఓపెన్గా చెప్తున్నాను గంగాధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నేను నమ్మకం పెట్టుకొని ఏదైనా పని చేస్తా, నేను కష్టపడి నేను చేసుకుంటా. ఎవరిని నేను ఇబ్బంది పెట్టను, ఎవరిని నేను ఇచ్చేయను. కానీ నా దగ్గర లేని సమయంలో తప్పకుండా నేను పెద్ద బాబును చిన్న బాబును వాళ్ళని మాత్రం సహాయం అడుగుతా. వాళ్ళు నా సహాయాన్ని కూడా వాళ్ళు కాదన్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు నాకు సాయం చేస్తారు. నాకు మీరు వైఎస్ఆర్టీపీలో ఉన్నప్పుడు ఒక పదవి, మీకు ఉన్నత పదవి ఇచ్చిర్రు అధిష్టానం, ఇచ్చిన క్రమంలో పదవి రాగానే మీ బాడీ లాంగ్వేజ్ మారిపోద్దట, ఎందుకు? లేదండి, నేను ఇప్పటివరకు గంగాధర్ గారు నేను రాజకీయ పరంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఏదైనా సరే మంచి ఉన్నతమైన స్థాయిలోనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నన్ను నిలబెట్టారు. నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా నేను తృణీకరించి మాట్లాడటం కానీ ఏ వ్యక్తిని కూడా నేను ఇచ్చేయలేదండి. నేను ఎవరిని కూడా నేను అట్లా చూడలేదు. అందరిని కూడా నా వాళ్ళే అనుకునే ఈ రోజు వరకు కూడా నేను పని చేసుకుంటూ పోతా తప్ప నేను ఎవరిని కూడా ఇంతవరకు అనలేదు. అది తప్పు అనేది నేను అంటున్నా. అది తప్పు అంటారు అంతే. నేను అట్లా ఏదో వాస్తవం లేదా? లేదండి, లేదు. ఇప్పుడు అటువంటిది నేను ఎప్పుడు చేయను. నేను అందరితో మంచిగా ఉంటాను. నేను అందరితో మంచిగా ఉంటాను. నేను ఎవరితో నేను కాంట్రవర్సీ ఉండదు, ఎవరితో నేను పెట్టుకోను. అంటే ఇది కాంట్రవర్సీ అని కాదు, అసలు వాస్తవం. కొంతమందికి మిమ్మల్ని అభిమానించేటోళ్ళు కావచ్చు, తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, ఇరుగు సునీల్ ఎవరికైతే తెలుసో కొంతమందికి ఈ అనుమానం ఉన్నదనమాట. అది వారి ప్రశ్నగా అడుగుతున్నా తప్ప ఇది నా ఇంటెన్షన్ ఏం లేదు. అది కూడా లేదు గంగాధర్ గారు, అటువంటిది అయితే నా మనసులో అయితే అటువంటిది ఉండదు ఎప్పుడు కూడా. నా పద్ధతి ఏంటంటే ఉంటే పెట్టుడు, లేదంటే అడుగుడు, ఈ రెండే నేను నేర్చుకున్నా తప్ప నేను ఏ వ్యక్తిని కూడా కించపరచడం, ఏ వ్యక్తిని కూడా ఇది చేయడం నేను ఇంతవరకు చేయలేదు. నేను ఏ విధంగా నేను సార్ నా వల్ల ఏది ఉంటే సాయం చేసి. చెప్పండి సునీల్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా వేరే? కాంగ్రెస్ పార్టీ అండి. మెడలో ఉన్న దండ మాత్రం అది మఫ్లర్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కనబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చేయి గుర్తు కూడా కనబడుతుంది. రైట్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. విజయోత్సవాలు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా విజయోత్సవాల సభలు జరుగుతున్నాయి. అవునండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ 6 గ్యారంటీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు అని చెప్పేసి ఎక్కడ కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి ప్రతిపక్షం. దీనికి మీరేమంటారు? విజయోత్సవాలు జరుపుకోవడం వాస్తవమా, లేకుంటే విజయోత్సవాలు జరుపుకోవాలనా వద్దా? ఇప్పుడు మీరు అన్నట్టు గంగాధర్ గారు, విజయోత్సవాలు జరుపుకోవడంలో తప్పులేదు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలించారు అనేది పబ్లిక్ అంతా తెలుసు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి మీద విసికి వేసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. 18,000 కోట్ల రుణమాఫీ అయితేనేమి, 50,000 ఉద్యోగాలు అయితేంది వాళ్ళు వచ్చిన తర్వాతనే చేశారు. ఇప్పుడు స్త్రీలకు ఉచిత బస్సు అయితేనేంటి, కరెంటు అయితేనేంటి, అన్నీ కూడా వాళ్ళ అన్నీ జరుగుతూనే ఉన్నాయి గంగాధర్ గారు. అది మాత్రం అది తప్పు. అది బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం అది 100% తప్పు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ పాలనలో ఏం రాలేదా వాళ్ళకి? అంటే వారి పరిపాలనలో వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ మొత్తం అయితే రాష్ట్రాన్ని దివాళా తీసి వెళ్ళారని చెప్పేసి మా యొక్క అభిప్రాయం అండి. నేను ఒకటే మాటలో చెప్తున్నాను. రైతు బంధు ఇవ్వలేదా? రైతు బంధు అందరికీ ఇవ్వలేదు. దళిత బంధు అన్నారు, దళిత బంధు సకాన్ని మధ్యలోనే ఇచ్చేశారు. రైతు బంధు 10 ఎకరాల ఉన్నోడికి ఇచ్చారు, 20 ఎకరాలకి ఇచ్చారు, 50 ఎకరాలకి ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. అది ఆ విధంగా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు వాటిని చెప్పదలుచుకోలేదు. వాటి వల్ల కొంత గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు నిల్వ డబ్బు లేకుండా అయిపోయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు ఆయన రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. అంతేనండి, రేవంత్ రెడ్డి గారు మంచిగా నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కండ వేసుకురు కాబట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్. లేదు అట్లేం లేదండి. ఉన్న ఫ్యాక్ట్ ఉన్నది మాట్లాడుతున్నాం మనం అంతేగా. రైతు బంధు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తర్వాత రైతులకి బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ కానీ అవన్నీ ఇచ్చాము అని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అదే ఒకటి గంగాధర్ పథకాలు మేము చేసినాము అని వారు అంటారు, చేయలేదని మీరు అంటారు. ప్రతి విలేజ్లో
ప్రతి చోట వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ లీడర్లే లబ్ధి పొందిరు తప్ప వేరే వాళ్ళు పొందలేదండి. దళిత బంధు ఇయ్యలేదా? వాళ్ళ యొక్క ఏదైతే పార్టీలో ఉన్న వారికే దక్కింది అది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలే కావచ్చు, లీడర్సే కావచ్చు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేకే పవర్ ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయితే ఏ విలేజ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే దక్కింది తప్ప వేరే వాళ్ళకి దక్కలేదు. కేసీఆర్ హయాంలో దళిత బంధు మీరు అప్లై చేసుకోలేదా? మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దళిత బంధు రాలేదు? వాస్తవం చెప్పండి. లేదండి, నిజం చెప్పండి. అప్లై చేసుకోలేదు. మాకు సంబంధించిన వాళ్ళకు ఎవరికి కూడా టోటల్గా ఎవరికి కూడా రాలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు నాకు తెలిసిన వరకు ఎవరు దళిత బంధుకు ఎవరు రాలేదు. మేము అప్లై చేసుకోలేదు. మాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరికి రాలేదు. మా కుటుంబాల వరకు మాత్రం వాస్తవం అది. సరే ఎవరికి వచ్చిందో ఏదో బయటకు ఎవరికి వచ్చిందో మాకైతే తెలియదు. మా వరకు మాత్రం ఎవరికి రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి సన్నాలకు 500 బోనస్ అని చెప్పి సభలలో చెప్తున్నారు. అది ఇంకా సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకముందే ఎక్కడ చూసిన హోర్డింగ్లలో సన్నాలకు 500 బోనస్ అని చెప్పేసి ఫ్లెక్సీలు కనబడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గంగాధర్ గారు, మన మహబూబ్నగర్ మీరు చెప్పిన విధంగా మహబూబ్నగర్ సభలో మరి ముఖ్యమంత్రి వర్యులు అది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటంటే నలుగురికి తెలియాలన్నది అంతే. ఇప్పుడు పబ్లిసిటీ అనేది కంపల్సరీ తెలియాలి కదండి. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు మన టీవీ ఛానల్ ఉంది, పేపర్ ఉన్నది. మన పబ్లిసిటీ చేస్తేనే కదా మన వాయిస్ బయట పోయిన తర్వాత తెలిసేది. పబ్లిక్లా మీరు అనౌన్స్మెంట్ చేసుకోవచ్చులే కానీ అది ఎప్పుడు ఇచ్చిన తర్వాతగా చేసుకునేది, ఇవ్వకముందే చేసుకుంటారా? మేము ఇస్తున్నాం అనేది ఒక వాయిస్ అయితే ప్రజలకు పోవాలి కదా సార్. ఆల్రెడీ చెప్పారు కదా, మన వాయిస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే మనం పబ్లిసిటీ ద్వారానే ముందుకు పోవాలి. ఇచ్చే ముందు మనం చెప్పాం కదా మేము ఇస్తున్నాము అని. ఎందుకంటే పబ్లిసిటీకి వాళ్ళ ముందు పోవాలని చెప్పేసి చేస్తున్నారు అంతే. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. లేదండి, చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? మ్యాక్సిమం చేశారు. ఇంకేమైనా పెండింగ్లో ఏమైనా ఉంటే రేపు సంక్రాంతి తర్వాత చేస్తారని చెప్పేసి మన శ్రీ రెవెన్యూ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మన పత్రిక ముఖంగా కూడా చెప్పడం జరిగిందండి. అన్నీ కంప్లీట్ చేస్తారు. ఈ 5 సంవత్సరాలలో ఏ అయితే ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తారండి. ఏ ఒక్కటి కూడా మిస్ చేయరని చెప్పేసి మా ఉద్దేశం. కాంగ్రెస్ ప్రత్యేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు ఉన్న అనుబంధం ఎట్లాంటిది? ఎప్పుడు చూసినా పొంగులేటి శ్రీనివాస్ గారి దగ్గర మీరు ఎక్కువ శాతం కనబడుతూ ఉంటారు. గంగాధర్ గారు, మేము కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసామండి. శ్రీనివాసరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే వారికి చాలా అభిమానం అండి. అది అందరికీ తెలిసిన విషయమే. వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. వారు కూడా ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఖమ్మం నుంచి గెలవడం జరిగింది. అదే క్రమంలో మనకు కూడా నల్గొండ నుంచి 2 ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. వారితో మనకున్న సంబంధాలతోటి వారు మనతో కొంచెం మనల్ని దగ్గర తీయడం జరుగుతుందండి. అంతేనా? ఇంకేమైనా కాంట్రాక్టర్లు అవి ఏం లేదండి. మనం ఒక రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఏదైనా వెళ్తే మనం రిసీవ్ చేసుకోవటం, మనకు ఏదైనా ఏమైనా పలకరింపుతోటి ఏదైనా చిన్న పనులు ఉంటే కూడా సార్ మనకు చేస్తున్నారండి. మీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలమ్మ గారు పెట్టినటువంటి పార్టీలో మీరు ఆ పార్టీ అసలు ఇక్కడ వాస్తవానికి పోటీ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇక్కడ పోటీకి ఉండలేదు ఆ పార్టీ? అంటే ఇప్పుడు దాని గురించి గంగాధర్ గారు, నాకు మేడం పదవి ఇచ్చిన తర్వాత నేను ఒక 6 నెలల నుంచే నాకు ఆమె చేసే విధానాలు, పార్టీకి సంబంధించిన విషయాలు ఏ విషయంలో అయితే మాత్రం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నేను పార్టీకి దూరంగా ఉండటం జరిగింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన మొట్టమొదటి పార్టీ ఎవరంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీనండి. వాస్తవం. అది మామూలుగా చేయలేదండి. షర్మిల గారు పాదయాత్ర కానివ్వండి, దీక్షలు కానివ్వండి, వరంగల్ జిల్లాలో ఆమె మీద అటాక్ చేశారండి. వరంగల్ మన నర్సంపేట దగ్గర బస్సులను ఇచ్చేశారండి. ఇదే హైదరాబాద్లో ఒక మామూలు వ్యక్తి అంటే ఒక నేరం చేసిన వ్యక్తి తప్పించుకొని పోతుంటే కారులో పెట్టుకొని ట్రాఫిక్ వాళ్ళు కారుని తీసుకొని పోయి ఇదే హైదరాబాద్లో వారిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వారు తెలంగాణ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరంటే కేవలం షర్మిలమ్మ గారేనండి. దాంట్లో హ్యాట్సప్. ఆమె పోటీ చేయలేదని అంటే అది వాళ్ళ యొక్క ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో పోటీ చేయలేదు ఏందనేది వాళ్ళ ఇప్పుడు ఒకటి చెప్పండి. షర్మిల గారు ఎన్నో దీక్షలు చేశారు, ఎన్నో రాస్తారోకాలు, ధర్నాలు కూడా చేశారు, ఊరూరున పాదయాత్ర చేశారు. దాదాపుగా 4200 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేశారు. ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా నిలబడ్డది అంటే ఒక సందర్భంలో కేటీఆర్ కూడా షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ ఉంటుందేమో అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం. అట్లా ఉన్నటువంటి ఆ పార్టీని అసలు కనుమరుగు చేసేటట్టు మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోవచ్చా, లేకుంటే మీలాంటి వాళ్ళు ఇంకా పక్కన ఉన్నటువంటి వారు చేశారనుకోవచ్చా? ఎవరు దానికి మూల కారణం? అంటే ఒకటి గంగాధర్ గారు, పత్రిక పరంగా మీకు అన్నీ తెలుసు.
నేను వాళ్ళ పేర్లు నేను చెప్పను. మ్మ్. కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేసిన కొన్ని ఒక తప్పుడు సలహాల వల్ల ఇక్కడ పోటీ చేయకపోవడం కానివ్వండి, పార్టీని విలీనం చేయడం కానివ్వండి, ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే నేను వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, నేను పత్రికా ముఖంగా నేను చెప్పదలుచుకోలేదు. అది అందరికీ ఓపెన్గా తెలుసు అండి, అందరికి తెలంగాణలో అందరికీ తెలుసు. నేను అంత పెద్దగా నేను పోదలుచుకోలేదు. ఒక విషయం చెప్పండి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక 33 కుటుంబాల వరకు అక్కడ ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్న క్రమంలో వారి కుటుంబానికి ప్రతి కుటుంబానికి ₹1,00,000, కొంతమందికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినటువంటి షర్మిల ఎవరైతే ఉన్నారో షర్మిల గారు అంత సాయం చేసినా కూడా ఎప్పుడు కూడా ఫోటోకి ఫోజులు ఇచ్చి దిగినటువంటి సందర్భాలు లేవు. ప్రజలకు ఆదుకున్నారు. ఎక్కడో ఒక ఏరియాలో కూడా సోలార్ ప్లాంట్ని నిర్మించి అక్కడ పేద ప్రజలకు కరెంట్ ఇవ్వాలని చెప్పేసి పోరాడింది. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఉన్నటువంటి షర్మిల గారు ఇక్కడ ఈ క్రమంలో ఉంటే, ఇక్కడ పోటీకి ఉంటే, గెలిచినా ఓడినా అది తర్వాత, కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి అయినా కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండేదంటారా, ఉండకపోయేదంటారా మీ అనుభవంలో? అంటే ఒకటే గంగాధర్ గారు, ఒక్క విషయం నేను చెప్పగలుగుతాను ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒకసారి ఓడిపోయినా సెకండ్ టైం అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిచారు. దానిలో 75% కాదు, 100కి 100% రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం ఉందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా షర్మిలమ్మ కూడా ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు కూడా అండి, మేమందరం కూడా ఒక రాజశేఖర రెడ్డి గారు కూతురుగానే మేము వెళ్ళామండి. కానీ మేమేదో ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతాం మేము వెళ్ళలేదండి. వారి కుమార్తెగా వారి కుమారునికి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి వాళ్ళ పార్టీలో మేము పనిచేసామో, వారి కుమార్తెకు కూడా అదేవిధంగా మేము వెళ్ళి పనిచేసాము. కానీ మరి అర్ధాంతరంగా మరి ఏమైందేమో కానీ ఆమె తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్లస్ తెలంగాణ రాష్ట్ర నాయకుల్ని ఆ పార్టీకి పనిచేసినటువంటి వారందరినీ కూడా గాలికి వదిలేసిండు? అది కరెక్ట్ అండి. ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ ఏర్పడిందో, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిండో, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చాలామంది అనేక ఇబ్బందులు పడి, అనేక మానసికంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా చాలా బాధపడ్డారండి. అందులో నేను కూడా ఒకరిని, అది మీకు కూడా తెలుసు గంగాధర్ గారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా ఆయన పిలిపించుకొని ఏంటి మీ అని చెప్పేసి ఎవరిని కూడా పిలిపించుకొని అడిగిన దాఖలాలు లేవండి. ఇక ఆ విషయంలో వాళ్ళ పర్సనల్ కాబట్టి నేను అంత పెద్ద వ్యక్తి గురించి నేను ఏం మాట్లాడదలుచు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీరు ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు మీకు ఎలాంటి పదవి కానీ అది రాకపోవడం గల కారణం ఏంటి? అంటే గంగాధర్ గారు, రాజకీయాల గురించి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనక పెంచి ముందున్నారు, వెనక అయిపోతాడు. మనం అప్పుడు ఆనాడు మనం ఉన్న పార్టీ నుంచి కంటిన్యూషన్గా ఉంటే ఆ విధానం వేరుండే. ఒకటి మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో మారారు కదా, సూట్ కేసులు ఇస్తారని. అటువంటి విధానం ఉంటే నేను కూడా ఏదో ఒక పదవి నాకు వచ్చేది, ఎమ్మెల్యే టికెటే నాకు వచ్చేది. ఎమ్మెల్యే టికెటే నేను నల్గొండ జిల్లాలో తుంగతుర్తో లేకపోతే నకరికల్లో అడిగే ఆలోచనలో నేను ఉండే వ్యక్తిని. అది మీకు కూడా తెలుసు, నేను సీనియర్ని నేను. కానీ మన దగ్గర ఆ యొక్క ఆర్థిక మూలాలు లేవు కాబట్టే మనం ఏది వద్దని చెప్పేసి ఉన్నాము. ఇప్పుడు మీరు అన్న విధంగా పార్టీ పదవి ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, మేము అడిగాము, మన ప్రతిపాదన పెట్టారు. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కొత్త వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు కొత్త కమిటీలు వేస్తున్నారండి. అందులో స్టేట్ కమిటీలో మనకు కంపల్సరీ స్థానం దొరుకుతుంది అనేది మీ ఆశీర్వాదం వల్ల వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు హైడ్రా వలన కూల్చేస్తున్నారు ఇల్లు, పేద ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ఇల్లులు అక్రమంగా కట్టారని చెప్పేసి నెపంతో కూల్చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అది ఇప్పుడు ముసి పరివాహిక ప్రాంతంలో ఉన్నాయి కావచ్చు, లేదంటే కొన్ని పర్మిషన్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లను ఉన్నాయి కావచ్చు. హైడ్రాతో తీసేసిన మాట వాస్తవం, కానీ వాళ్ళకు పునరావాసం కల్పిస్తూ తీసివేస్తున్నారు. లేదు, చాలామందికి ఆడ ఇల్లు లేవు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. లేదండి, ఇప్పుడు వాళ్ళకు వసతి కల్పిస్తూనే వాళ్ళకు ముందు నోటీసులు ఇస్తూ అన్ని ముందస్తుగా వాళ్ళకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వాళ్ళకి చేస్తున్నారు తప్ప ఎవరికేం చేయకుండా ఏం చేయకుండా చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయం కావచ్చు, వాళ్ళకు ఇండ్లు కావచ్చు, అన్ని ఇస్తేందుకు సిద్ధమయ్యే వాళ్ళ ఇండ్లు కూల్చేయడం జరుగుతూ ఉంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఉచిత కరెంటు నడుస్తూ ఉందండి, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు నడుస్తూ ఉంది, 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చింది? టీఎస్పీఎస్ ఉందండి, అక్కడ జరిగిందని టీఎస్పీఎస్లో పేపర్ లీకేజ్ అయింది. 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన వచ్చిన తర్వాత. 18,000 కోట్ల మంది రుణమాఫీ చేశాడు. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారండి.
ఏంది ఉచిత బస్సు పెట్టి ఆ మహిళల్ని కొట్టుకోమని చెప్పిండా? ఈరోజు మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారండి, ఎందుకు? హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఇంటి దగ్గర ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ఆమె వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయిన ఆమె ఇంకొక బిడ్డ దగ్గరికి ఒక కొడుకు దగ్గరికి వెళ్ళాలంటే ఒక కొడుకు దగ్గర ఉంటే అంత దగ్గర ఉన్నాయా లేకున్నా కూడా కనీసం ఛార్జీలు ఇచ్చలేని పరిస్థితి ఉంటే ఆమె పోయి ఎక్కడికంటే అక్కడ పోయి తిరిగి రాగలుగుతుంది. దేవాలయాలు తీర్థయాత్రలకు పోయి వస్తూ ఉన్నారు, వాళ్ళు తప్పేం లేదు కదండి. బస్సులలో అసలు అవసరానికి పోయేటోళ్ళకి సీటు దొరకని పరిస్థితి, ఉచిత పథకం పెట్టి ఆ పథకం వద్దని మహిళలే అంటుర్రు. అలాంటి పథకాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రజలే అంటున్నారు, ఈ పథకం మాకు అవసరం లేదని. ఇప్పుడు ఒక బస్సు నిండుతుందండి, నిండిన తర్వాత ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి వెళ్ళాలి. ఒక బస్సులోనే టైం అవుతుందని చెప్పేసి ఎలాగ ఫ్రీగా అని చెప్పేసి ఎక్కి వెళ్ళకూడదు కదా. ఇంకా ఎన్నో ఉన్నాయి కదా ఆర్టీసీల బస్సులు, ఒక సిస్టమ్ పెట్టలే కదా. ఎన్నో బస్సెస్ ఉన్నాయి కదా, ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఉదాహరణ నల్గొండ వెళ్ళాలనుకోండి, ఎన్నో ఉన్నాయి బస్సులు. వస్తే వెయిట్ చేయాలా, వెయిట్ చేస్తే సీటు దొరుకుతుంది, వాళ్ళు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడన్నా కట్టిరానా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది ఎక్కడ కట్టలేదు. మాది కాంగ్రెస్ కాన్సెప్ట్ ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి విలేజ్లో దళిత గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు అనేవి ప్రతి ఒక్కరికి 100 గజాలను 150 గజాలను కట్టించిన దాఖలాలు గతంలో ఉన్నాయి. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఓన్లీ పట్టణాలకే పరిమితం చేసిండు, విలేజ్లలో పరిమితం చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎక్కడైనా ఇచ్చాడా కేసీఆర్? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండే ఏమన్నా? ఆయన కేవలం పట్టణాలకే పరిమితం చేసిండు డబుల్ బెడ్రూమ్. కేసీఆర్ కట్టిన ఇల్లు మీరు పంపిణీ చేస్తారు అంటే అది గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్మే కదండి. ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ము ఉన్నాయి కాబట్టి కంపల్సరీ బీదలకు. మరి మీరు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకన్నా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పేసి ఒకటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారుగా? పట్టణాలకే పరిమితమైంది, పట్టణాలకే పరిమితమైంది, గ్రామాలలో లేదు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇచ్చారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. అప్పుడు కనీసం విలేజ్కి కనీసం ఒక 40-50 ఇండ్లైనా సరే వాళ్ళకు ఉండేవి. మరి విలేజ్లలో దాకా వెళ్ళలేదు కదా డబుల్ బెడ్రూమ్, ఓన్లీ టౌన్లో వరకే ఉన్నాయని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆ కలుషితాహారం తిని చనిపోతున్నటువంటి పరిస్థితి, దీనికి బాధ్యత వహించేది ప్రభుత్వం కాదా? లేదండి, కొన్ని ఏరియాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక్కొక్క గురుకులాలలో 200-300 మంది ఉంటారండి. కంపల్సరీ అన్ని చర్యలు అన్నీ తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని అక్కడక్కడ జరిగిన మాట మీకు వాస్తవమే. ఏ ప్రభుత్వాలు ఉన్నా గురుకులాలలో జరగడం అయితే అది కామను. దాని మీద ఈ మధ్యలో కూడా చర్యలు తీసుకొని చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఫైనల్గా అటువంటి జరగకుండా చూసుకోమని. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకొని వచ్చాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఒక కార్యకర్తగా ఉంటూ రాబోయే రోజులలో ఏదైనా పార్టీ మనకేమైనా అవకాశం ఇస్తే వాళ్ళు ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించి పార్టీ కోసం పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. పరంధాములు గారి కొడుకు రవిబాబుకి మీకు ఏ విధమైనటువంటి సంబంధం? పరంధాములు గారు సూర్యాపేట ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితులు, చాలా పరిపాలనా దక్షుడు, చాలా మంచి నాయకుడు, చాలా ఆ రోజులలో చాలా మంచి సేవ చేసిన వ్యక్తి. అతని కుమారుడు రవిబాబు గారు కూడా చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన కూడా ఆయన ఒక డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి సుదీర్ఘమైన రాజకీయాలలో కూడా నడుస్తూ వస్తున్నాడు. ఆయన ఒక ఉన్నతమైన మంచి భావాలతో ఆయనతో కూడా మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మీరు ప్రజలకు కానీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సునీల్ గారిది ప్రత్యేకంగా? గంగాధర్ గారు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఈరోజు వరకు కూడా నా దగ్గర ఉన్నాయా లేవని కాదు, నేను అనాథలకు వాళ్ళ స్కూల్ ఫీజులే కానివ్వండి, కొంతమందికి ఎంతోమందికి నా జేబులో ఎంత ఉన్నా కూడా అంత వాళ్ళకు సహాయం ఒక కాన్సెప్ట్ మీద నేను చేసుకుంటూ పోతా ఉన్నాను. మొన్న ఒక అమ్మాయి మెడిసిన్ వచ్చింది, మాకు తెలిసిన అమ్మాయికి పిలిచి ఇంట్లో కొంత సహాయం చేసి ప్రతి నెల కూడా నేను సహాయం చేస్తాను చెప్పిన అటువంటి వ్యక్తులకు నేను ఎంతోమందికి సహాయం చేస్తున్నా. చెప్పి అనకూడదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నా వల్ల ఏదంతా నేను సర్వీస్ చేస్తూనే ఉన్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి. అదేవిధంగా నా 2 కుమారులు కూడా నా పందంలోనే, వాళ్ళు కూడా అనాథాశ్రమాలు కానివ్వండి, ఎవరు ఆపదలో ఉన్నా కూడా వారి శక్తి మేరకు వారు కూడా సాయం చేస్తుంటండి. ఈ సాయం చేయడం వెనక రహస్యమైంది లేదండి. ఇప్పుడు లేని వానికి సాయం చేయాలి. దేవుడు మనకు ఏది ఇచ్చారు. ఇవాళ నా 2 కుమారులు అత్యున్నత చదువుకొని సెటిల్ అయ్యారండి. నా కోరిక ఏంటంటే ఒక తండ్రి లేని పిల్లలు, ఒక తల్లి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళు కూడా అందులో కనీసం కొంతైనా మనం సాయం చేస్తే వాళ్ళ చదువును అనేది ముందు కొనసాగించుకొని వాళ్ళ భవిష్యత్తు ఏదో విధంగా బతకాలి అని చెప్పేసి ఆలోచన నాకు అంది. అది ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేకుంటే వేరే పార్టీకి జంప్ అంటారా? లేదండి, ఓపిక లేదు. ఇక ఓపిక లేదు గంగాధర్ గారు. ఇదే పార్టీలో చివరి నా తుది శ్వాస వరకు కూడా ఇదే పార్టీలో కొనసాగుతాం. కాంగ్రెస్ ఎక్కడికి పోయేది లేదు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం. ఎవరెంత డబ్బు తీసుకొచ్చినా ఏ డబ్బు విషయం లేదండి. ఇంతవరకు మనకి ఎవరు
డబ్బు ఇవ్వలేదు, డబ్బుకు మనం ఆశపడలేదు. సార్ డబ్బు ఇవ్వకపోతే ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తా అంటే ఏది ఇచ్చినా నేను వెళ్ళనండి. ఇక కాంగ్రెస్ పార్టీకి మనం ఇది అంతే. ఇక కాంగ్రెస్ పార్టీకి అంకితమా సునీల్ గారి జీవితం? అంతే, కాంగ్రెస్ పార్టీకి అంకితం. రైట్, చూస్తున్నాం. ఇరుగు సునీల్ కుమార్ గారి జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితం అంటూ కార్యకర్తగా పనిచేస్తానంటున్నటువంటి ఇరుగు సునీల్ కుమార్. ఇవి ఈరోజు మన స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ పర్సన్తో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి రాస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్. నమస్తే గంగాధర్ గారు. థ్యాంక్ యూ.